ఆధ్యాత్మిక మార్గం అంటే కేవలం పూజలు, యజ్ఞయాగాలు, వైదిక క్రతువులు, ఆలయ దర్శనాలు మాత్రమే కాదు. ఆధ్యాత్మికత అంటే అంతకు మించినది. అది అలౌకికమైనది, అవ్యక్తమైనది, అనంతమైనది. ఆ భావ పరంపరకు ఎల్లలు లేవు. సాటి మనిషిలో దివ్యత్వాన్ని, దైవత్వాన్ని దర్శించడమే అసలైన ఆధ్యాత్మిక చింతన. ఈ సూత్రాన్నే స్వీకరించి ఎందరో యోగ సాధకులు చరితార్థులయ్యారు. ఆ పరంపరలోని ఆధ్యాత్మిక యోగి, సామాజిక కార్యకర్త, గురు ప్రబోధకులు లెహెంజీ మహారాజ్. మహారాష్ట్ర వార్ధా జిల్లాలోని తకర్ఖేడ్లో ఆయన పేరిట ఆశ్రమం వర్ధిల్లుతోంది. సమాజ అభ్యుదయమే, సామాజిక పురోగతే అసలైన ఆధ్యాత్మిక, ఆముష్మిక భావన అని ఆయన పిలుపునిచ్చారు. కులం, మతం, వర్ణం, వర్గం అంటూ సమాజంలో మనకు మనమే అడ్డుగోడల్ని నిర్మించుకుంటున్నాం. ఈ ఇరుకైన పరిధిలో విశాల దృక్పథానికి అవకాశం లేదు. ఈ గోడల్ని భేదించాలి, అసమానత్వ భావాల్ని విభేదించాలి. అప్పుడే సువిశాలమైన, విస్తృతమైన పురోభివృద్ధి సాకారమవుతుందని లెహెంజీ మహారాజ్ పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రైతులకు ముఖ్య భూమిక ఉంటుంది. వారిని విస్మరించి దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధించడం అసాధ్యం. అలాగే యువతరమే ఈ దేశానికి భవిష్యత్తు. వారి పురోగతి కోసం వెచ్చించే సొమ్ము దేశ పునర్నిర్మాణానికి ఉపయుక్తమవుతుంది. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, యువజన వికాసం, స్వయం ఉపాధి మార్గాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రభుత్వంతో పాటు సామాజిక సేవా సంస్థలు సైతం వారి అభ్యున్నతిలో మమేకం కావాలి అని లెహెంజీ మహారాజ్ పిలుపునిచ్చారు. ఆయన తాను చెప్పిన అంశాల్ని ఆచరణాత్మకంగా అమలు చేసి సామాజిక సేవాస్ఫూర్తిగా ప్రకటితమయ్యారు. లెహెంజీ మహారాజ్ మహారాష్ట్రలోని చందూర్ తాలూకాలోని మంగ్రూల్ గ్రామంలో భీమాదేవి, అభిమంజీ భాండే దంపతులకు 1845 సంవత్సరంలో జన్మించారు. బాల్యం నుంచి లెహెన్కి దైవభక్తి అధికంగా ఉండేది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఎక్కువ కనబరిచేవారు. బాల్యంలోనే ఆయన తన తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో మేనమామల దగ్గర పెరిగారు. అయితే కుటుంబంలో అనిశ్చితి కొనసాగడంతో మరో ప్రదేశాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో లెహెంజీ టక్కర్ఖేడ్కి చేరుకున్నారు. పాఠశాల విద్య పట్ల ఆయన ఆసక్తి కనబరచలేదు. తన బంధువులకు పొలం పనులలో ఆయన సహాయం చేసేవారు. గోవుల్ని మేపడానికి ఎంతో ఇష్టాన్ని ప్రదర్శించేవారు. అలా బాల్యం నుంచి గోసేవ పట్ల లెహెంజీకి మక్కువ ఏర్పడింది. గోవుల్ని మేపుతూ ఆయన ఓ చెట్టు కింద ధ్యానంలో నిమగ్నమయ్యేవారు. ఓ రోజు లెహెంజీ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు 2 తోడేళ్లు ఆయనపై దూసుకుని వచ్చాయి. ఆ విషయాన్ని ఆయన గ్రహించలేదు. ఆ తర్వాత గోవులపై తోడేళ్లు దాడి చేయడానికి ప్రయత్నించాయి. అయితే ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చేసరికి తోడేళ్లు ఆయన్ని చూసి పరుగులందించుకున్నాయి. లెహెంజీ బాల్యం నుంచి సూర్యారాధకుడు. నిరంతరం సూర్యభగవాను స్మరిస్తుంటారు. సూర్యారాధన వల్ల అమేయమైన జ్ఞానశక్తి లభిస్తుందని ఆయన చాలా సందర్భాలలో ప్రస్తావించేవారు. అపారమైన తన శక్తిని సూర్యుడు ఈ ప్రకృతిలో నిక్షిప్తం చేస్తున్నాడు. ఆ శక్తిని మనమూ పొందాలి. సూర్యుడే ఈ జగతికి ప్రత్యక్ష దైవం. సూర్యుడు కర్మసాక్షి. సూర్యుణ్ణి ఆదర్శంగా తీసుకుని తమ కర్మలలో నిరంతరం మమేకం కావాలి అని లెహెంజీ సందేశమిచ్చారు. సేవ ద్వారా మోక్షాన్ని చేరవచ్చు. మానవ సేవ మాధవ సేవ మాత్రమే కాదు. మానవ సేవ అనేది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి పొందే అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని లెహెంజీ పేర్కొన్నారు.
మహారాష్ట్ర వార్ధా జిల్లాలోని తకర్ఖేడాలో ఉన్న సంత్ లెహెంజీ మహారాజ్ సంస్థానికి స్థానికంగా ఎంతో ఖ్యాతి ఉంది. మహారాష్ట్ర నలుమూలల నుంచి ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి భక్తులు విచ్చేస్తుంటారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆశ్రమం అమరావతి నాగ్పూర్ జాతీయ రహదారికి దక్షిణంగా ఉంది. ప్రతినిత్యం మహారాష్ట్ర నుంచే కాకుండా సమీప రాష్ట్రాలలోని ఎంతోమంది భక్తులు ఈ ఆశ్రమ దర్శనానికి విచ్చేస్తారు. ఏడాది పొడవునా నిత్యం ఉదయం సాయంత్రం దాదాపు 500 మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని వితరణ చేస్తారు. ఆధ్యాత్మిక ప్రశాంతతకు, పవిత్రతకు అచ్చమైన చిరునామాగా ఈ ఆశ్రమం భాసిల్లుతోంది. భారీ కట్టడాలతో, పాలరాతి మందిరాలతో, ఆహ్లాదకర పరిసరాలతో ఈ లోగిలి ఆకట్టుకుంటుంది. ఈ ప్రదేశంలోకి అడుగిడగానే అవ్యక్తమైన అలౌకికానుభూతి భక్తుల్ని చుట్టుముడుతుంది. చిత్తశాంతి, ఆధ్యాత్మిక శోధన అనేవి సాధన ద్వారా చేకూరుతాయి. కానీ ఈ ఆశ్రమంలోకి అడుగిడగానే భక్తులు అసంకల్పితంగా ఆ అనుభూతుల్ని ఆస్వాదిస్తారు. ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మ సంప్రాప్త. ప్రధాన మందిరంలో లెహెంజీ మహారాజ్ పాలరాతి విగ్రహం గోచరమవుతుంది. ప్రశాంత వదనంతో, సజీవ కళతో అలరారే ఈ విగ్రహం ఆసీన భంగిమలో దర్శనమిస్తుంది. విశాలమైన కట్టడాలతో, మందిరాలతో ఆధ్యాత్మిక వాతావరణానికి అచ్చమైన చిరునామాగా ఈ లోగిలి ప్రకటితమవుతుంది. స్వచ్ఛత, పరిశుభ్రత, ఆధ్యాత్మికత కలగలిసిన ఆధ్యాత్మిక ప్రదేశం ఇది. ఆచరణాత్మక ఆధ్యాత్మిక సంవిధానాన్ని లెహెంజీ ప్రదర్శించారు. ఉపదేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో తన సేవానిరతిని ప్రకటించారు. రైతులకు, యువతకు ఉపకరించే ఎన్నో కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలు చేశారు. ఆయన ఏం చెప్పినా, ఏం ఉపదేశించినా తనదైన సొంత మార్గాన్ని అనుసరించారు. సరళంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేవారు. బడుగు వర్గాల ఆధ్యాత్మిక జ్యోతిగా లెహెంజీ ఖ్యాతిగాంచారు. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం. సంత్ లెహెంజీ మహారాజ్ ఆశ్రమానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ గోశాల ఎంతో ప్రసిద్ధి చెందింది. వందలాది గోవుల్ని ఆశ్రమంలో పోషిస్తుంటారు. అందుకే ఈ ఆశ్రమాన్ని గో సంస్థాన్ అంటారు. నిత్యం 2500 కిలోల ఆవు పేడ నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తారు. అలాగే వంటశాలల్లో ఆహారం తయారు చేయడానికి ఆవు పేడ నుంచి ఉత్పత్తి అయిన గోబర్ గ్యాస్ని వినియోగిస్తారు. గోపంచకం, గోమయం నుంచి వర్మీ కంపోస్ట్ వాటర్, ఫినాయిల్, అమృతజలం, దశపర్ణిసారం, నిర్మల ఎరువులు, పురుగుమందుల్ని ఇక్కడ తయారు చేస్తారు. పూణేలోని బయోమెట్రిక్ సంస్థ అందించిన సాంకేతిక సహాయంతో ఆశ్రమంలో 32 kV విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ని ప్రారంభించారు. ఇందుకోసం ఆగ్రా నుంచి 32 kV జనరేటర్ని తెప్పించారు. ముడి బయోగ్యాస్ను రసాయనశాల ద్వారా శుభ్రం చేస్తారు. తర్వాత నీటితో శుద్ధీకరణ జరుపుతారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బయోగ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది.
పర్యావరణ హితకరంగా వంటకు, విద్యుత్ దీపాలకు, ఇతర విద్యుత్ అవసరాలకు గ్రీన్ ఎనర్జీని వినియోగించడం ఈ ఆశ్రమ ప్రత్యేకత. ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే సనాతన ధర్మ సూత్రాన్ని ఆచరణాత్మకంగా అమలు చేస్తున్న ఆశ్రమం లెహెంజీ మహారాజ్ సంస్థాన్. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు చేయూతను అందించడానికి సంస్థాన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. యువతే దేశానికి భవిత. వారికి అందించే చేయూత వారి భవిష్యత్తును, తద్వారా దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఆశ్రమంలో విద్యార్థులు, యువత చదువుకోవడానికి వీలుగా అధ్యయనశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పోటీ పరీక్షల సమాచార గ్రంథాలు, ల్యాప్టాప్లను అందిస్తారు. వారికి ఉచిత భోజన వసతుల్ని కూడా కల్పిస్తారు. ఎంతోమంది యువత ఇక్కడ చదువుకొని జీవితంలో స్థిరపడ్డారు. లెహెంజీ మహారాజ్ సంస్థాన్ వృద్ధులకు ఆసరాగా నిలుస్తోంది. వృద్ధుల కోసం ఆశ్రయ పథకాన్ని అమలు చేస్తోంది. వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ వారికి ఉచిత భోజన వసతి, వైద్య సదుపాయాల్ని అందిస్తోంది. అలాగే సమీప గ్రామ ప్రాంతాలలో ఆశ్రయ తరపున గ్రామీణ వైద్య శిబిరాల్ని నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఔషధాల్ని అందిస్తారు. ఈ సంస్థాన్ ద్వారా వ్యవసాయ అభివృద్ధి, గ్రామీణ శిక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. ముఖ్యంగా మదర్ తెరీసా స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, MSSRF సంస్థ సహకారంతో రైతుల కోసం వ్యవసాయ శిక్షణ పాఠశాలను నిర్వహిస్తున్నారు. దీనివల్ల రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, విజ్ఞానం చేకూరుతున్నాయి. ఈ వ్యవసాయ పాఠశాలలు ల్యాండ్ టు ల్యాండ్ మోడల్ ఆధారంగా అనుభవజ్ఞులైన రైతుల నుంచి ఇతర రైతులకు జ్ఞానాన్ని పంచడం ద్వారా వ్యవసాయ నైపుణ్యాల్ని అందిస్తారు. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ పురోభివృద్ధిపై ఈ సంస్థ దృష్టి సారించడం విశేషం. లెహెంజీ సంస్థాన్ గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, రైతులకు స్వయం సమృద్ధి, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కలగలిపిన ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తోంది. పేదవారికి విద్య, వైద్యం, గృహవసతి, రైతులకు పంటకు కావలసిన పెట్టుబడి, నిరుద్యోగులకు ఉపాధి, నిస్సహాయులకు చేయూత, అనాథలకు రక్షణ, ఆకలిగొన్న వారికి పట్టడన్నం అందించడానికి తన జీవన పర్యంతం ఆయన కృషి చేశారు. ఎందరికో ఆయన మార్గదర్శకంగా నిలిచారు. పాఠశాలలు, ధర్మశాలలు, గోశాలలు, వైద్యశాలల్ని నెలకొల్పి సామాజిక సేవా రంగంలో తనకంటూ ఆయన ప్రత్యేకతను సృష్టించుకున్నారు. నేను ప్రపంచమంతా ఎన్నో ప్రాంతాలలో పర్యటించాను. ఎందరో సన్యాసుల్ని, సర్వసంగ పరిత్యాగుల్ని దర్శించాను. మరెన్నో ఆశ్రమాల్ని వీక్షించాను. కానీ లెహెంజీ మహారాజ్ వంటి సాధువును నేనెక్కడా చూడలేదు. ఆయన కర్మయోగి. ఏం చెప్పారో ఆయన దానిని ఆచరించారు. దేనిని ఆచరించారో దానికి వైశిష్ట్యాన్ని చేకూర్చారు. సన్యాసి, సాధువు, ఆధ్యాత్మికవేత్త అనే అంశాలకు లెహెంజీ మహారాజ్ ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంత్ తుకడోజీ మహారాజ్ తన అభిప్రాయాన్ని లెహెంజీ పట్ల వ్యక్తం చేశారు. లెహెంజీ మహారాజ్ నిర్వికల్ప, నిరామయ, నిష్కామ యోగి. సాటి మనిషిలో దైవత్వాన్ని దర్శించమని ఆయన ప్రబోధించారు. సేవ, సహాయత, సహకారం, సౌమనస్యం, సౌజన్యం, సౌశీల్యం వంటి ఉత్తమ భావాలే మనిషిని దైవానికి సామీప్యం చేస్తాయని ఆయన ఉపదేశించారు. సద్గురువు అనే మాటకు అక్షరాలా ప్రతిరూపమై నిలిచారు. శ్రీ గురవే నమః. పరిపూర్ణ విశ్వ
सर्वं त्रैलोक्यं सचरम् మాననీయమైన మానవీయతను చాటుకోవడమే అసలైన ఆర్షధర్మం అని లెహెంజీ మహారాజ్ సందేశం. అవసరం ఉన్నవారికి ఆసరా ఇవ్వడానికి మించిన ధర్మసూత్రం మరొకటి లేదని ఆయన పేర్కొన్నారు. సమాజంలో అసలైన అవసరం ఉన్నవారికి నిరంతరం ధనాన్ని ఇస్తూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. వారిని సంపద సృష్టించేవారుగా తయారు చేస్తే వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా సమాజానికి వారి సేవలు ఉపకరిస్తాయని లెహెంజీ పేర్కొనేవారు. ఆ సంవిధానంలోనిదే రైతులకు, యువతకు, విద్యార్థులకు ఆయన అందించే సేవా కార్యక్రమాలు. పేద ప్రజల పిల్లలకు, యువతకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన ఆకాంక్షలకు సాకార రూపమే తఖర్ఖేడాలోని లెహెంజీ మహారాజ్ సంస్థాన్. 1971 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన అనగా శ్రావణ పౌర్ణమి నాడు ఈ ఆధ్యాత్మిక చంద్రుడు అస్తమించారు. జీవన పర్యంతం సమాజ సేవే సర్వస్వంగా భావించిన నిష్కామయోగి లెహెంజీ. ఆయన అందించిన వారసత్వ పరంపర సర్వే సర్వత్రా ఆచరణీయం, అనుసరణీయం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.